సమయం ఎందుకంటే ప్రారంభించుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 20వ వచనం వరకు మనం చూసుకోవడం జరిగింది. ఆ 20వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. మనము ఆ నిన్నగాక మొన్న ఈ వచనం వరకు మనం చూసుకున్నాం. సాటి అయిన సహాయము అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. సాటి అయిన సహాయము దేవుడు అనుగ్రహించాడు పురుషునికి అనేది కూడా మనము చూసుకున్నాం. ఎందుకు సాటి అయిన సహాయంగా ఆ రోజుల్లో హవ్వ ఉందో, తర్వాత పండు తిన్న తర్వాత ఎందుకు ఉండలేకపోయిందో, అదే క్రమము స్త్రీ జాతి అందరికీ రావటము. అయితే విశ్వాసం వల్ల నీతిమంతులుగా చేయబడిన స్త్రీలందరూ కూడా మళ్ళీ దేవుడు ఎలాగైతే మొదట్లో ఆమెను సాటి అయిన సహాయంగా పురుషునికి ఇచ్చాడు, అదే సంగతిని స్త్రీలు విశ్వాసమును బట్టి ఇప్పుడు కొనసాగించగలుగుతారు అనే సంగతిని కూడా మనము చూసుకున్నాం. ఆ క్రమంలో మనము అంటే పేతురులో కూడా పత్రిక తను రాస్తూ మొదటి పత్రిక ఈ 3 అధ్యాయాలు అంటే పేతురు పత్రికను మీరు ఇదివరకు ఇక్కడ ఫాలో అయ్యి ఉంటే అది మీరు వినే ఉంటారు. కానీ 3 అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడిండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టబడవచ్చును అన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథం అంతా అనేక మంది ప్రవక్తల చేతో పరిశుద్ధుల చేతో రాయబడినప్పటికీ పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యంలో ఇది రచింపబడింది కాబట్టి బహు జ్ఞానము చేత నడిపింపబడ్డారు. బహు జ్ఞానము కలిగిన వారుగా రాసిన వారు రాశారు. ఎప్పుడైతే సాటి అయిన సహాయము అని అన్నాడో, ఆ లక్షణంలో స్త్రీ పాపం వల్ల కోల్పోయిందో, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ లక్షణానికి లేదంటే ఆ స్థితికి రావాలి, ఆ లక్షణాన్ని కలిగి ఉండాలంటే ఆమె విశ్వాసం వల్ల నీతిమంతురాలుగా చేయబడినప్పుడు దాన్ని ఎలా కొనసాగిస్తుందో కూడా ఇక్కడ చెప్తున్నాడు పేతురు. ఇప్పుడు సాటి అయిన సహాయము అనేది ఇక్కడ చూడండి ఏ రీతిగా వర్ణిస్తాడంటే, ఇప్పుడు పురుషుడు ఈ పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పురుషుడు ఇక్కడ అవిశ్వాసి. అంటే పురుషుడు ఇంకా పాపము నుండి విడుదల పొందలేదు. అలా విడుదల పొందనే పక్షంలో సాటి అయిన సహాయం అనే లక్షణాన్ని తిరిగి ప్రభువును బట్టి సంపాదించుకునే స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో చెప్తున్నాడు, అంటే ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే ఎవరు ఒకవేళ 10 మంది వివాహం చేసుకున్న స్త్రీలకు భర్తలు ఉన్నప్పుడు ఆ 10 మంది ఒకవేళ ఇంకనూ అన్యులుగా ఉన్నారనుకోండి, అవిశ్వాసులుగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ప్రవర్తించాలి అనేది చెప్తూ అంటున్నాడు, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసారా సాటి అయిన సహాయం యొక్క ఏమంటారంటే దాని యొక్క క్వాలిటీ మారిపోయింది. అంటే సాటి అయిన సహాయంలో ఎన్ని అంశాలు ఉంటాయి అంటే అందులో ఒక అంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు అవిశ్వాసి అయిన భర్తకు ఈమె సాటి అయిన సహాయం అని తెలియకపోవచ్చు, ఎందుకంటే అతను అవిశ్వాసంలో ఉన్నాడు కాబట్టి. కానీ విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలంటే అతనికి తెలియకపోయినా విశ్వాస విషయంలో సాటి అయిన సహాయంగా ఉండాలి. చూసారా ఇప్పుడు ఎంత స్త్రీకి ఎంత గొప్ప బాధ్యతను ఇచ్చాడు ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త ఉంటే. అలా సాటి అయిన సహాయంగా ఉన్నప్పుడు అంటాడు, అది ఎలా ఉంటదంటే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, అంటే అతనికి వాక్యంతో పట్టింపు లేదు, ఎందుకంటే ఆ చర్చికి వెళ్ళకపోవచ్చు, బైబిల్ చదవకపోవచ్చు, లేదంటే వాక్యం ఎక్కడ వినకపోవచ్చు, అతను ఒక లోకస్తుడిగా జీవించేస్తున్నాడు. కానీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఈ స్త్రీకి ఉన్నప్పుడు అతనుకు ఎలాంటి సహాయంగా ఉండాలో దేవుని బట్టి అలాంటి సహాయంగా ఉండగలుగుద్ది. అలా ఉండగలుగుద్ది కాబట్టి అంటున్నాడు, తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు. సో ఆ వ్యక్తిని మర్చుకోగలిగే అవకాశం అక్కడ కల్పించకూడదు ఆ స్త్రీ. ఆ పురుషుడు పాపం చేయలేదు అనుకోండి, ఆమె ఈ ప్రయాసపడక్కర్లేదు, ఇటువంటి సహాయాన్ని అతనికి ఇవ్వక్కర్లేదు. కానీ ఆ పురుషుడు అవిశ్వాసంలో ఉంటున్నప్పుడు, ఈమె విశ్వాసం వల్ల నీతిమంతురాలుగా చేయబడినప్పుడు ఈమెకు సాటి అయిన సహాయం చేయు బాధ్యత యొక్క భారము దేవుడు అనుగ్రహించాడు. ఆ భారాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఆత్మ సంబంధంగా సాటి అయిన సహాయంగా ఉండాలా స్త్రీ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మరి మనుషులందరూ పడిపోయారు కాబట్టి, పాపం చేశారు కాబట్టి. పాపం చేయకపోతే ఈ బాధ్యత లేదు స్త్రీకి, ఆత్మ సంబంధంగా సాటి అయిన సహాయంగా ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే అసలు పాపమే లేదు కాబట్టి. ఇప్పుడు ఆదాము వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఎవరికి ఉండే పవిత్ర లక్షణాలు వాళ్ళు కోల్పోయారు.
ఇప్పుడు స్త్రీ సాటి అయిన సహాయం కావాలంటే దేవుని చేత మళ్ళీ ఆమె నీతిమంతురాలుగా తీర్చబడాలి. అలా తీర్చబడిన క్రమంలో ఎన్నో సంగతులు ఆ ఇప్పుడు ఆమె నెరవేర్చగలిగే స్థితిలో ఉంటారు. సో ఒకవేళ అంటే ఎందుకంటున్నాం అంటే కొంతమంది అంటే భార్యాభర్తలు లోక సంబంధంగా ఉంటూ వివాహాలు చేసుకుంటారు, కానీ తర్వాత సువార్త వినడం వల్ల కొన్నిసార్లు స్త్రీలు రక్షింపబడుతుంటారు, కానీ ఇంట్లో పురుషులకి అది అంగీకారంగా ఉండదు. అప్పుడు వాళ్ళంతా అక్కడ కొంత వివాదం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ వివాదాన్ని తప్పించుకుంటూ ఆ వివాదాన్ని జయిస్తూ తమ భర్తలను వాళ్ళు దేవుని వైపు నడిపించుకోవాలంటే వాళ్ళ పవిత్ర ప్రవర్తన ద్వారా అతనికి సాటి అయిన సహాయంగా ఉండాలి. అప్పుడు వాళ్ళని తిరిగి వాళ్ళని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఉదాహరణలు మనకు కనబడుతుంటాయి పరిశుద్ధ గ్రంథంలో. అలాగే ఆమె సాటి అయిన సహాయంగా ఉండగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు 21వ వచనంలో వస్తే, ఇప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునందుకు తీసుకొచ్చింది. సో ఇది మనందరికీ బాగా తెలిసిన విషయం. స్త్రీ ఎలా సృష్టింపబడింది, పురుషుడు ఎలా సృష్టింపబడ్డాడు అనే మనకి బేసిక్ నాలెడ్జ్ సంఘంలో చెప్పబడుతూనే ఉంటుంది. అయితే ఆదాము గాఢ నిద్ర కలుగు చేశాడు. ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉండటం అనేది దేవునికి ఇష్టం లేని సంగతి కాబట్టి గాఢ నిద్ర కలుగు చేశాడు. నిద్రించినప్పుడు ఓ పక్క ఎముక ఒకటి తీశాడు. అది ఏదైనా వచ్చది ఆ ఎముక. దేవుడు ఏది తీయాలనుకున్నాడో అది పక్క ఎముకే ఎందుకు తీశాడంటే బహుశా సాటి అయిన సహాయంగా అని ఏ నిర్వచనం అయితే స్త్రీకి ఇవ్వాలనుకున్నాడో దానికి తగినట్లుగానే పక్కటెముక తీశాడు ఆయన. ఇప్పుడు ఆ పక్కటెముకను ఒకదాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూర్తి చేశాడు. సరే, అది అయిపోయింది. అక్కడ ఆదాము విషయంలో ఆదాముకి గాఢ నిద్ర అన్నప్పుడు ఏంటి అంటే తనకి స్పర్శ లేదు. దేవుడు తనకి నొప్పి తెలియకుండానే ఆదాముకి తన పక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించేశాడు. మళ్ళీ దాన్ని మట్టితో చేశాడు. అవన్నీ మనకు తెలియదు, మనకు చెప్పట్లేదని. ఎందుకంటే ఆల్రెడీ ఆదాము మట్టి ముద్దతో చేయబడ్డాడు కాబట్టి బహుశా ఆ ఎముకను స్త్రీ అవును కాక అంటే అది ఆ ఎముక స్త్రీగా మారిపోయి ఉండడం అనేది జరిగింది. సో నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. వేరుగా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఆదామును సృష్టించినట్టే అవను కూడా ఏముందో ఒక మట్టితో చేసి తన నాసికారంధ్రాల్లో కూడా ఆయన ఊపిరిని, జీవవాయువుని పంపించి ఆమెను ఒక స్త్రీగా చేయొచ్చు. అలా కూడా దేవుడు చేయొచ్చు. ఇప్పుడు దేవుడు సృష్టి అంతటిని ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు అంటే ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన జ్ఞానం అపరిమితం అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా అయినా సరే ఆయన సృష్టించవచ్చు ఆ రోజుల్లో ఈ రకంగా కాకుండా. అలాగే అవను కూడా ఇంకొక రకంగా సృష్టించవచ్చు, ఈ రకంగా కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేయొచ్చు. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకున్నాడు. అంటే ఏంటి అంటే అతడు ఎక్కడో జీవితంలో నిరాశను, ఒక లోటును తను చూడకూడదు అనుకున్నాడు. ఆదామును అంతగా ప్రేమించాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ జీవితాంతము ఆదాముకు తోడుగా ఉండే వ్యక్తి, ఆదాము లాంటి స్వభావం లేదంటే అంటే ఆదాములో నుండి వచ్చిన వ్యక్తిగా ఉంటేనే అక్కడ ఒక బంధం అనేది ఉంటదని దేవుడు గ్రహించాడు. ఆయన జ్ఞానంలో ఆయన తలంచాడు కాబట్టి ఆదాములో నుండి తీశాడు. ఇప్పుడు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అనుకోండి, ఇద్దరు కూడా దేవుని వాళ్ళు సృష్టింపబడిన వాళ్ళు, దేవుడికున్న వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఇటువంటి బంధం ఏర్పడుతుందా అంటే నెక్స్ట్ దేవుడు ఎటువంటి బంధాన్ని అయితే వీళ్ళిద్దరికి ఇచ్చాడో ఆ బంధం ఏర్పడుతుందా అంటే దేవుడు దాన్ని అలా ఊహించలేదు, అలా తలంచలేదు. సో ఆయన సృష్టిలో మానవుని సృష్టించినప్పుడు మానవుడిలోంచే మానవుడు రావాలనేది కూడా ఆయన ఆలోచన. కాబట్టి పురుషుడిలోంచి ముందు స్త్రీని తీసుకొచ్చాడు. ఇప్పుడు స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళలోంచి మానవ సంతానం అనేది రావడం జరిగింది. సో అట్లీస్ట్ మన గ్రహింపుకి ఆ కారణం చేత దేవుడు స్త్రీని ఆదాము పక్కనెముకలోంచి తీసి సృష్టించడం అనేది జరిగింది. ఇలా చేసిన తర్వాత ఆమెను ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ గొప్ప సంగతి అంటే చాలా సంగతులు ఇక్కడ మనకి ప్రశ్నలు రావచ్చు, చాలా సంగతులు మనం వివరించుకోవచ్చు. ఇప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయంగా స్త్రీని ఎందుకు పెట్టాడు? దేవుడు అంటే ఇద్దరు సమానులు పెట్టలేదు అక్కడ. ఒక పురుషుడిని ఒక స్త్రీని పెట్టాడు. ఇద్దరిని వేరువేరుగా తయారు చేయలేదు. ఒకళ్ళలో నుండి ఇంకోళ్ళు వచ్చేటట్టుగా ఆయన చేశాడు.
స్త్రీ పురుషుడు అనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని వేరు వేరు రూపాలతో శరీరాకారాలతో ఉన్న వ్యక్తుల్ని దేవుడు నియమించడం వెనకాల ఆ జ్ఞానము నిజం చెప్పాలంటే ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు దేవదూతను సృష్టించినట్టునే మానవులను ఎక్కడ పడితే అక్కడ సృష్టించే కానీ వాళ్ళ విషయంలో అలా ఆలోచన చేయలేదు దేవుడు. ఒక ఆదాము నుండే సృష్టి అంతటిని తీసుకురావాలనుకున్నాడు. అంటే మానవ సృష్టి అంతటిని ఒక ఆదాము నుండి స్త్రీని తీసుకొచ్చాడు. ఆదాము అవ్వల నుండి ఆ తర్వాత మానవ సంతానం అంటూ వచ్చింది. ఇలాగే ఎందుకు చేశాడు అన్నప్పుడు దేవుడు అలా చేయాలనుకున్నాడు కాబట్టి చేశాడు. ఆయన ఇంకొకలా చేస్తుంటే దానికే మనం కట్టుబడి ఉండేవాడు. ఆయన ఇలాగ చేశాడు కాబట్టి దీనికే మనం కట్టుబడి ఉంటాం. ఇంకొకలా చేసుంటే మానవులు జన్మించడం అనేది సాధ్యమవుద్దా అంటే మనకు తెలియదు. కానీ ఇలా చేసుంటే ఆయనకు అనేక మంది కుమారులు కుమార్తెలు ఉండడానికి సాధ్యమవుతుంది. ఇది దేవుని జ్ఞానమునకు ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది తప్ప దేవుడు సాధ్య అసాధ్యాల గురించి తెలియజేయట్లేదు. దేవుడికి ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే అన్నప్పుడు మానవునికి భవిష్యత్ కాలంలో కూడా దేవుడు సృష్టించిన సృష్టి పట్ల ఎప్పుడూ కూడా ఆశ్చర్యం కలిగించే అంశంగానే ఉండాలి. ఒక పురుషుని సృష్టించాడు, తర్వాత పురుషుని స్త్రీని సృష్టించాడు. ఈ స్త్రీ పురుషులు భార్యాభర్త అయినప్పుడు సంతానం అనేది ఏర్పడింది. ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టిలో మనుషుడికి ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉండాలి. మనుషుడికి ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఆ ఆశ్చర్యం ఎవరి వైపు చూపిస్తుంది అంటే దాన్ని కలిగించిన వాడి వైపు చూపిస్తుంది. సో ఈ స్త్రీ పురుషులు అనేది దేవుని యొక్క నిర్ణయం. మనం ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఎలా నియమించాడు, ఇది మంచిది అన్నాడు, చాలా మంచిది అన్నాడు ఇలా ఉండడం, కాబట్టి ఇది మంచిది. సో ఇప్పుడు ఈ స్త్రీని ఆదాము యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఇప్పుడు తన మాటల్లో దాన్ని వర్ణించాడు. నా ఎముకల్లో ఒక ఎముక అంటే ఆదాముకు తెలుసు. ఎంత గాఢ నిద్రలో ఉంచినా కూడా ఈమె ఎలా సృష్టింపబడిందో దేవుడు అతనికి వివరించాడు. సో నా ఎముకలో ఒక ఎముక అన్నాడు, నా మాంసంలో మాంసం అన్నాడు. ఇది నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడి అన్నాడు. స్త్రీకి నారి అనే పేరు వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క సృష్టి సంపూర్ణమైంది. అంటే ఇది ఆయన ఒరిజినల్ ప్లాన్. ఇలాగ సృష్టించాలి సృష్టి అంతటిని అనుకున్నాడు కాబట్టి ఇలా సృష్టింపబడింది. సో ఇప్పుడు అందుకే పౌలు కూడా యెషయా గ్రంథంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటాడు. కుమ్మరికి కొండ వెళ్ళి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావని అడుగుద్దా అంటాడు. అంటే కొండకెళ్ళి అడిగే అధికారం కానీ హక్కు కానీ లేదు. కుమ్మరి ఎలా సృష్టిస్తే అలా సృష్టించిన కుమ్మరికి తెలుసు ఆ కొండని ఎలా వాడుకోవాలి. అలాగే దేవుడు కూడా స్త్రీని పురుషుడిని సృష్టించినప్పుడు ఈ రెండు వేరు వేరు తరహాల్లో కనబడేటట్లుగా ఎవరిని ఏ విధంగా ఎందుకు వాడుకోవాలో, ఎందుకు తన సన్నిధిలో నిలుపుకోవాలన్నది సృష్టికర్తగా ఆయనకి తెలుసు. సో స్త్రీకి ఎంత దేవుని దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఉందో పురుషుడికి అంతే ప్రత్యేకమైన స్థానం ఉంది. లేదంటే అటు ఇటు స్త్రీ పురుషుడికి ఎంత ఉందో స్త్రీకి అంతే ఉంది. అందుకే తర్వాత పౌలు కూడా పేతురు కూడా అంటాడు కృప విషయంలో ఇద్దరు సమానులు అంటాడు. అందుకే ఇప్పుడు కృపలో ఉన్నారు యాక్చువల్గా వీళ్ళిద్దరం, ఇంకా వీళ్ళు పని తినలేదు. సాటి అయిన సహాయంగా ఇచ్చాడు కానీ ఇద్దరి విషయంలో ఆయన పక్షపాతాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. అంటే ఈ పాపం వచ్చిన తర్వాతే మీకు రూల్స్ వచ్చినాయి చూడండి. పాపం రానంత వరకు రూల్స్ లేవు. ఇప్పుడు మన కొరింథీ పత్రిక చూసుకున్నా, ఇంకొక పత్రిక చూసుకున్నా, లేకపోతే ధర్మశాస్త్రంలో చూసుకున్నా, ఈ స్త్రీకి ఎప్పుడు కూడా శిరస్సు పురుషుడు అన్నట్టుగానే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఇక్కడ గొడవ లేదు. ఇక్కడ ఒకరి శిరస్సు ఒకళ్ళు లేకపోతే ఎవరు గొప్ప ఎవరు ఇదని లేదు. వీళ్ళిద్దరూ కూడా సమానంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఎంత గొప్ప ఈ ఆధిక్యతలన్నీ పోయినాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలీలకి రాజు దేవుడై ఉన్నంత కాలం కూడా ఏ ప్రాబ్లం రాలేదు. దేవుడు ఏది వచ్చినా సాల్వ్ చేసాడు వాళ్ళకి. వీళ్ళు సడన్ గా మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడే సమస్య వచ్చింది. అప్పటి వరకు ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లాగా ఉన్నాయి. వాళ్ళు పాపం చేసిన దేవుడు బుద్ధి చెప్పేవాడు కానీ ఎప్పుడు విడగొట్టలేదని. కానీ రాజుని తీసుకొచ్చుకున్నారు. దేవుడిని రాజుగా వాళ్ళు వద్దనుకున్నారు. ఆయన నేనే కదా మీకు రాజుని అన్నప్పుడు కూడా వాళ్ళు మాకు లేదు, భూ సంబంధంగా మాకు రాజు కావాలన్నారు. అది వచ్చిన తర్వాతే 10-2 కింద విడిపోయారు. ఇంకా తర్వాత అంతా పత్రమే ఇంకా. సో అలాగూ వీళ్ళిద్దరూ సమానంగానే ఉన్నారు. దేవుడు సమానంగానే సృష్టించాడు. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో ఇప్పుడు ప్రథమ స్థానము ద్వితీయ స్థానం అనేది వచ్చింది. అవ్వకి ద్వితీయ స్థానం ఎందుకు వెళ్ళిందంటే మొట్టమొదటిగా ఆమె పండుతుంది కాబట్టి. ఇది మనకి అంటే నచ్చినా నచ్చకపోయినా
ఈ క్రమం పెట్టేశాడు దేవుడు. సో మళ్ళీ కృప విషయంలో ఎందుకు సమానం అన్నాడంటే, మరి వాళ్ళ కృప ద్వారా రక్షింపబడ్డారు కాబట్టి సమానత్వం మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు అంటే క్రీస్తు అనేది తీసుకొచ్చాడు. స్త్రీ పురుషులు సమానులు అనే విషయంలో, అంటే దేవుని యొక్క సన్నిధి విషయంలో ఈ క్రీస్తు ద్వారా తీసుకొచ్చాడు. కానీ మానవులుగా బాధ్యతలు నిర్వర్తించే విషయంలో మళ్ళీ మొదటి 2 స్థానాలు ఉండిపోయినాయి. అవి అలా ఉంచేశాడు. ఇది అందుకే భూమి మీద జీవించడము, మన పరదేశంలో ఎందుకంటే భారంతో జీవించాలి కాబట్టి. స్వదేశంలో ఉంటే ఆ భారం ఉండదు. మన సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి, దగ్గరగా ఉంటాం. అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనం ఇంకొకరి జవాబుదారీతనంతో ఉండాలి. సో ఈ పరదేశం అన్నప్పుడు అర్థం ఏంటంటే, కొన్ని పాపం వల్ల వచ్చిన స్వాభావిక నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమి మీద కొనసాగిస్తూ నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. నిత్య జీవంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆదాము కవకి ఎలాగైతే తేడా లేదో అలా పరలోకంలో స్త్రీ పురుషులకు తేడా ఉండదు. ఇంకా దేవుని దృష్టిలో వాళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పరిపూర్ణతకు వెళ్ళిపోతారు, అంటే పర్ఫెక్షన్కి వెళ్ళిపోతారు. దేవుడు మొదట ఎలా తయారు చేశాడో ఆ స్థితికి వెళ్ళిపోతారు. సో ఏదైనా తోటలో ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు దేవుడు వీళ్ళని ఈ రూపంలో, ఈ క్రమంలోనే సృష్టించడానికి కారణం వీళ్ళిద్దరి మధ్యన తేడా ఉండాలని సృష్టించలేదు. కానీ వీళ్ళిద్దరూ ఒకలాగే ఉంటే ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న దానికి అర్థం ఉండదు, అంటే అది నెరవేరదు. కాబట్టి వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటేనే ఈ ఒంటరితనం అనేది ఎవరికి సోకదు. సో దేవుడు ఆలోచించుకోండి ఎంత గొప్పగా ఉంది. అది మనం అనుభవించేస్తున్నాం కాబట్టి మనకి అది ఒక సాధారణమైన సంగతిగా ఉండొచ్చు. కానీ అసలు ఇది కాకుండా ఇంకొక రకంగా ఉండుంటే ఈ ఒంటరితనం అనేది పోదు. ఈ ఆలోచన దేవుడు ఒక్కడికే వస్తుంది. ఆయనకు వచ్చింది వాక్యంలో పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఆయనకు ఆలోచన వచ్చింది, అది మనకి చూపిస్తున్నాడు వాక్యంలో, మనకు అర్థం చేసుకోగలుగుతున్నాం. అసలు ఆయన ఇలా సృష్టించుండకపోతే మన అందరం ఒంటరి కింద ఉండేవాళ్ళం. ఎంతమంది అయితే ఒకే రీతిగా ఉంటారు, అందరూ ఆదాములాగా ఉన్నారనుకోండి, అందులో అర్థం ఉండదు. సో దేవుని జ్ఞానానికి ఎవరు పెద్దపీట వేయగలరు అంటే క్రైస్తవులు వేయగలరు. ఈ రోజుల్లో అయితే క్రైస్తవులు వేయగలరు, ఆ రోజుల్లో యూదులు వేసి ఉండాలి. సో అది ఆలోచన చేసినప్పుడు దేవుని దృష్టిలో పవిత్రపరచబడిన స్త్రీ పురుషులు ఇద్దరు సమానలే. కానీ బాధ్యతల విషయంలో మట్టుకు ఎవరి భారం వాళ్ళు మోయవలసిందే, తప్పదు. ఎవరి స్థానాన్ని వాళ్ళు కలిగి ఉండవలసిందే. అది పరదేశులుగా ఉన్నంత కాలం మాత్రమే దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆదాము ఇంత చక్కగా మాట్లాడాడు అవ్వ గురించి, ఇక్కడ ఏ సమస్య లేదు. ఇలా మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, నేను నువ్వు సమానమే అని చెప్తున్నాడు ఆదాము. నేను వేరు, నువ్వు వేరు కాదు. నేను గొప్ప, నువ్వు తక్కువ కాదు. ఆదాము దేవుని జ్ఞానముతో ఉన్నవాడు కనుక ఆ పరిశుద్ధతలో మాట్లాడేసాడంటే, దేవుడు మనసు ఎలాగైతే ఆలోచన చేస్తుందో అలాగే ఆలోచన చేయగలిగే స్థితిలో ఉన్నాడు. కాబట్టి తను ఏమన్నాడంటే, నా ఎముకల్లో ఒక ఎముక అన్నాడు. అంటే నువ్వు నాకు వేరు కాదు, నేను నీకు వేరు కాదు, నా మాంసంలో మాంసం. అంటే ఏంటంటే నీ తత్వము నా తత్వము ఒకటే. నువ్వు ఎలాగ సృజింపబడ్డావు, నేను అలాగే సృజింపబడ్డాను. ఇద్దరి కారకుడు దేవుడే. కాబట్టి నరునిలో తీయబడింది కాబట్టి నారి అన్నాడు. నారి అంటే సగభాగం అని కాదు, సమానత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని. ఇప్పుడు ఏదైనా తోటలో వీళ్ళు ఉన్నంత కాలము వీళ్ళు ఈ అసమానత అనే ఆలోచన లేకుండానే జీవించారు. ఎప్పుడైతే అసమానత అనేది ఏర్పడిందో, అందుకే చూడండి ఎందుకు వివక్ష అనేది ఉంటుంది స్త్రీల పట్ల ఈ భూమి మీద. అన్ని దేశాల్లో, మీరు ఏ దేశాలండి, ఏది స్త్రీల పట్ల తక్కువ చూపు ఎందుకు ఉంటుంది, లేకపోతే స్త్రీలను ఎందుకు పురుషులు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అధిగమించగలుగుతారు? కారణం ఏంటంటే పాపం. ఆ బలము పురుషునికి అధికమైతే స్త్రీకి తగ్గించింది. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, దాని అంతటినీ కూడా సరి చేయడానికి క్రీస్తు ద్వారా రక్షణ ఏర్పాటు చేశాడు. రక్షణలో ఇద్దరిని సమానం చేశాడు. కానీ బాధ్యతల విషయంలో మరి అవి తప్పుపోయి. ఇప్పుడు స్త్రీగా ఆమె పిల్లలు కనాలి, పురుషుడిగా అతను సంపాదించాలి, ఆ బాధ్యత తప్పదు. సో అలాంటి బాధ్యతలన్నీ వస్తున్నప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాల్లో ఎందుకు గొడవలు రాకూడదో అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఎందుకు ఐక్యంగా ఉండాలి, వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళ సృష్టికి కారణం ఎవరు, పడిపోవడానికి కారణం ఎవరు, పడిపోయిన తర్వాత ఏ ఆధిక్యతలు కోల్పోయారు, క్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన దేవుడు సంపాదించుకున్న తర్వాత
మళ్ళీ ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకోగలమా లేదా, కొనసాగించగలమా లేదా, వీటన్నిటికీ కారణం ఎవరు, ఆధారం ఎవరు, ఇవన్నీ మనం ఆలోచిస్తే పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటే లేపబడినప్పుడు ఉన్న స్థితి క్రీస్తు వల్ల అది మారిపోతుంది. సో అందుకే పురుషుడు కూడా చెప్పాడు, ఏమంటాడు పౌలు కానీ పేతురు కానీ అంటాడు, పురుషులారా మీ సొంత శరీరం మీరు ప్రేమించినట్లు మీ భార్యను ప్రేమించండి అన్నాడు. అసలు ఆ మాట ఎందుకు చెప్పాలి? ఆదాంకి అది చెప్పలేదు. చూడండి, ఆదాంకి ఏదైనా తోటలో ఆ విషయం చెప్పకుండానే ఈ రెండు మొక్కలు అనేసాడు, నా ఎముకలు ఎముక నా మాంసం మాంసం. అంటే అర్థం ఏంటంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాను, నేను అలాగే ప్రేమిస్తాను, నువ్వు అంతే సమానం. అది ఆ భావం ఆ సృష్టిలో దేవుడు సృష్టించడంలోనే అతను కలిగింది. కానీ ఇప్పుడైతే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ చేత ఒక లేఖనం ద్వారా రాయాల్సి వచ్చింది, పురుషులారా మీ భార్యను మిమ్మల్ని వల్లే ప్రేమించుడి అని. అంటే ఈ ప్రేమించలేకపోవడం అనేది ఏర్పడే అవకాశం ఉంది, ఎంత రక్షింపబడిపోయినా. ఎందుకంటే శరీరం ముందు ఈ ఈ పాపము చేత బాధింపబడిన శరీరం ముందు ఉన్నాడు కాబట్టి. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఇది. ఇప్పుడు ఇలాగ సంఘాల్లో చెప్పలేదు అనుకోండి, ఆదివారం ఆరాధనకు వస్తారు కానీ ఇళ్లలో గొడవలు మామూలే, ఇళ్లలో అశాంతి మామూలే. అసలు దేవుని దృష్టికి ఇద్దరు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు, క్రైస్తవులు కాకముందు ఎలా ఉన్నారు, క్రైస్తవులు అయిన తర్వాత దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నారు. ఇప్పుడు పురుషుడు ప్రేమించకపోతే పాపం, స్త్రీ విధేయత చూపించకపోతే పాపం. సో ఇప్పుడు ఎవరి స్థానాన్ని వాళ్ళు క్రీస్తుని బట్టి బదిలీపరుచుకుంటున్నప్పుడు, ఇప్పుడు భర్త భార్య విషయంలో భార్య నాకన్నా తక్కువదని అనుకోలేడు. అది అది దేవుని యొక్క సృష్టిలో ఉన్న విధానం కాదది. అలాగే భార్య కూడా భర్తను చూసినప్పుడు అతన్ని వేరుపరిచేటట్టు లేదంటే తను ఏలేవాడుగానే చూడదాం. ఎందుకంటే పురుషుడు స్త్రీని ఏలటం అనేది శాపం, 3 అధ్యాయం వస్తుంది. అది శాపం వల్ల వచ్చింది. శాప విముక్తి క్రీస్తులో కలిగింది కాబట్టి ఇక భార్య ఎప్పుడు భర్తని ఏలేవాడిగా చూడదు. అది 2 పక్షాల నుంచి కూడా దేవుడు ఏ కారణం చేత సృష్టించాడో అది వాళ్ళలో క్రీస్తు ద్వారా మళ్ళీ వస్తే తప్ప ఒక కుటుంబంలో జరగదు. అది జరగనంత వరకు మీ పిల్లలు కూడా లేదా మన పిల్లలు కూడా మనలాగే తయారవుతారు, అందులో అనుమానం లేదు. ఈ లెక్కన సువార్త ఏ రీతిగా ప్రకటింపడాలి, క్రీస్తు ఏ రీతిగా ప్రత్యక్షపరచబడాలి, అసలు దేవుడు సృష్టిని ఎంతగా మనం అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు మనం ప్రత్యేకింపబడిన వారము, క్రైస్తవులు ఎందుకు పరిశుద్ధులు అంటున్నాడు. ఇప్పుడు పేతురు భార్య కలిగిన వాడు. ఈ పేతురు మొదటి పత్రిక రాసి 3 అధ్యాయంలో అంతా కూడా 1 నుంచి 7 వచ్చిన అంతా కూడా భార్యాభర్తల మధ్యన జరిగేదాని గురించి రాసుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు తన జీవితంలో తన అనుభవం ఏంటంటే, ఆదాము హవ్వను ఎలా చూశాడు, హవ్వ ఆదాముని ఎలా చూసిందో ఇక్కడ ఏదైనా తోటలో, అలాగూ పేతురు తన భార్య ఉన్నారు. అందుకు ఆ అనుభవం నుంచి రాయించుకొచ్చాడు. ఈ రోజు ఆ పరిస్థితి లేకపోతే మన క్రైస్తవ్యానికి అర్థం లేదు. మన రక్షణ పొందినా కూడా రక్షణ ఫలాలను మనం ఇంట్లోనే అనుభవించలేదు అనుకోండి, బయట అనిపిస్తాం. అదే 10 మందికి మన క్రైస్తవ్యాన్ని ఏం జీవించుకుంటాం. అది ఒక సేవకుని కుటుంబంలోనే ఈ అసమానత ఉందనుకోండి, మరి సంఘానికి ఏం చెప్తాడు, సంఘాన్ని ఎలా నడిపిస్తాడు? సో అసమానతలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ వాటిని జయించే విధానం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ రకంగా ఉద్దేశించలేదు, స్త్రీ పురుషుని సృష్టించడం ఇద్దరిని సమానంగా ఉద్దేశించాడు. ఈ రోజుల్లో మన కుటుంబాలు, మన భర్తలు భార్యలు అనుకోండి, ఈ అసమానతకు మనం కారణం అవ్వకూడదు. ఒకవేళ మన భర్త భార్య కారణం అవుతున్నారు అనుకోండి, అందుకే పురుషుల గురించి అలా చెప్పాడు, భక్తి గల స్త్రీకి నీ ప్రవర్తన బట్టి తను రాబట్టుకోవచ్చు అన్నాడు. అందుకే మళ్ళీ అదే పేతురు ఆ చివరి వచనంలో చెప్పుకోవచ్చు, 7వ వచనంలో చెప్పుకోవచ్చు, స్త్రీని బలహీనమైన ఘటముగా ఎంచి అంటున్నాడు. సో అసమానత అస్సలు ఉండదా అంటే, ఉండకుండా చూసుకునే బాధ్యత మనదే. ఉండకుండా ఉండేటట్లుగా క్రీస్తు మనం తయారు చేశాడు. మనం ఆ పర్ఫెక్షన్కి వస్తే ఇంకా గొప్ప సంగతులకు ఒక కుటుంబంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతవరకు ఏంటంటే ఎవరైతే భక్తిలో ఉన్నారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, మిగిలిన వాళ్ళని అలా వదిలేస్తాడు. ఎవరైతే వాళ్ళ బాధ్యతను గ్రహించట్లేదో, ఆ సృష్టి క్రమంలో వాళ్ళు ఉన్నాము అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ దేవుడు అలా వదిలేస్తాడు. వాళ్ళ పని ఉండదు పెద్దగా. కానీ ఆ క్రమం తెలుసుకున్న భార్య భర్త ఉన్నారనుకోండి, వాళ్ళు అధికంగా వాడుకుంటాడు దేవుడు. ఇద్దరికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. పిల్లలు కూడా గుర్తించేస్తారు, నాన్న భక్తి చేస్తున్నాడు, అమ్మ లేదా భక్తి పర్రాలు నాన్న కాదు, నాన్న అనే విశ్వాసంలో భక్తిగా ఉంటాడు, అమ్మ ఉండదు. ఈ పిల్లలు కూడా తెలిసిపోతుంది.
ఎంత ఆ బాధను భక్తి చేయలేని వాడు మళ్ళీ అనుభవించాలి. సో మనం ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటాం అంటే క్రీస్తులో, మన జీవితాన్ని పరిపూర్ణమైన సంతోషంతో జీవించగలిగే స్థానాన్ని మనం క్రీస్తు ద్వారా సంపాదించుకున్నాం. అది ఎటువంటిదంటే ఏదైనా చోట మనం చూడకపోవచ్చు, ఏదైనా తోటలో మనం జీవించకుండకపోవచ్చు, కానీ క్రీస్తుని బట్టి ఆదాము అవ్వలు ఎలాగ సమానులుగా ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా మనం ఉండగలం. అందుకే ఈ వాక్యం అంత గొప్పదే. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం అన్నప్పుడు అతడు తన గురించి మాత్రమే చెప్పట్లేదు, తన తర్వాత వచ్చే తరాలన్నింటినీ ఉద్దేశించి చెప్పాడు. ఎందుకంటే వస్తారు తర్వాత. సో ఇంకా 24 వచనం వస్తే, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఇద్దరు సమానులు కాబట్టి ఏమన్నాడు, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోను, వారు ఏక శరీరమై ఉందరు. ఏ స్త్రీ వెళ్ళి హత్తుకోవచ్చు కదా పురుషుడిని, పురుషులు వెళ్ళి హత్తుకోవడం ఏంటి? చూడండి, ఇప్పుడు కట్నాలేమో స్త్రీలు ఇస్తున్నారు, పుచ్చుకునేవాడేమో పురుషుడు. ఇదివరకు గతకాలంలో పురుషులు ఇచ్చేవారు కట్నాలు, స్త్రీలు పుచ్చుకునేవారు. ఇప్పుడు కాస్త విజ్ఞత ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మాకు కట్నాలు వద్దంటారు, మంచి సంగతి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోను. ఎందుకంటే పై చెప్పండి మాటలే. ఆదాం ఏదైతే పలికాడో, నా ఎముకలో ఎముక అన్నాడు కాబట్టి తన ఎముక ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు, తన మాంసం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తన మీకు సంబంధించింది ఏదైనా ఒక చోట ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్తారు దానికోసం. అలాగే పురుషుడు స్త్రీ వద్దకు వెళ్తే స్త్రీ వద్దకు ఎందుకు వెళ్తున్నాడు, తన భార్యని ఎందుకు కట్టుకుంటున్నాడు తల్లిదండ్రులను విడిచి అన్నప్పుడు ఈ మార్గం గొప్పదంటాడు సింహ పౌలు. దీన్ని మనం అనుభవంతోనే, అంటే భక్తి, విశ్వాసము, దేవుడు అనుగ్రహించిన భార్యాభర్తల సంబంధము, వీటి యొక్క అనుభవంతోనే మనం తెలుసుకోగలం. కానీ మాటలతో ఏదో చెప్పేద్దామంటే కొంతవరకే చెప్పలేము. ఈ మర్మం గొప్పదన్నట్టు పౌలు ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో. సో ఇది ఎందుకు మర్మం గొప్పది అన్నాడంటే, ఆ మర్మాన్ని జీవిస్తున్న వాళ్ళకి ఆ మర్మం అర్థమవుతుంది. అంటే అది జీవిస్తూ తెలుసుకునే, అర్థం చేసుకోగలిగే మర్మం అది. ఇప్పుడు అప్పుడు దాకా పెంచారు తల్లిదండ్రులు, పెద్ద సమస్య అదే కదా. పెళ్లి చేస్తారు పిల్లలకి, కోళ్ళు వస్తుంది ఇంటికి, అదే అల్లుడు వస్తాడు ఇంటికి, ఏంటి అంటే అదే కుటుంబంలోకి. సడన్ గా మనుషుల్లో భావాలు మారిపోతాయి. కూతురు దూరంగా వెళ్ళిపోతుందని బాధపడిపోతారు. కోళ్ళు వచ్చిందంటే ఇగో కొడుకుని వేరు చేసింది అంటారు. వేరు చేస్తుంది కోళ్ళ కాదు. ఎప్పుడైతే మీరు వివాహానికి ఇచ్చారో మీ కొడుకుని, మనకి ఆ జ్ఞానం ఉండాలి. ఈ దరిద్రం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో కూడా జ్ఞానం లేదు. అందుకే క్రైస్తవులైన అత్తలు కూడా తల్లుల్లో ఉండలేరు. మీకు నయోమికి రూత్కి ఎందుకు అంత గొప్ప బంధం ఉందంటే, నయోమి జ్ఞానం కలిగింది. తన ఇద్దరు కోడల విషయంలో కూడా ఆమె జోక్యం ఎంత ఉంది చూడండి. ఒకసారి మీ కూతురిని మీరు, మీ కొడుకుని మీరు ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఇద్దరిని మీ కొడుకు విడిచిపెట్టి ఆమెను హత్తుకుంటాడని మీరు ఒప్పుకున్నారు. అయితే పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకోనండి. ఒకసారి పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుందంటే భార్య ప్రథమం అయిపోతుంది. అది మంచిదమని చెడ్డదమని అది వేరే సంగతి. మనం అన్యురాలకి ఇచ్చేసాం కొన్ని క్రైస్తువులు అయ్యండి, మరి మన ఎత్తే మనం బాదుకున్నట్టు. లేదంటే ఏదో నామకార్థ క్రైస్తవులకి ఇచ్చేసాం అనుకోండి, మన పొలం అనుకున్నాం, ఆస్తులు ఉన్నాయనుకున్నాం, చదువులు ఉన్నాయనుకున్నాం, చేసాం అనుకోండి, అదే మన పొరపాటుని మనమే చేసుకోవాలి. కానీ ఒక భక్తి గల స్త్రీకి మీ అబ్బాయిని ఇచ్చేసిన, లేకపోతే మీ అమ్మాయిని ఒక ఇంటికి పంపించిన, మీరు చేసింది ఏంటంటే ఒక కుటుంబాన్ని మీరు సృష్టించారు దేవుడు ఇచ్చిన అధికారం చేత. కుటుంబానికి, కొత్త కుటుంబానికి కారణం తల్లిదండ్రులుగా మన ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది, ఉండాలి కూడా. దేవుడు చెప్పేస్తున్నాడు. ఇక ప్రతి విషయంలోనూ తలదూరుస్తున్నాం అనుకోండి, కనబడుతున్న ప్రతి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అది మొత్తం ఒక్కొక్కరు చెప్పిన విస్తరాకులు అయిపోతుంది. సో ఈ జ్ఞానం అర్థం చేసుకోకపోతే పెద్ద సమస్య ఇది. కుటుంబాలు స్థిరంగా ఉండలేవు. చివరికి పెళ్లి చేసుకున్న పురుషులు స్త్రీలు మధ్య కూడా వివాదాలు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ సంగతి. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. సో మనం పిల్లలు కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసామనుకోండి, అది ఒక సంతోషకరమైన విషయం. వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించేటట్లుగా దేవుడు మనల్ని అక్కడ వరకు నడిపించాడు, అక్కడ వరకు సహాయం చేశాడు. అందుకు దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి తిరిగి మన పిల్లల నుండి, అది కోళ్ళ నుండి కూడా, లేకపోతే అల్లుడి నుంచి కూడా తిరిగి వస్తుంది మనకి, అది మేలుకరంగా వస్తుంది. సో అలాగూ మనం చేసుకోగలిగినప్పుడు, అంతేకాదు వారు ఏక శరీరం అన్నప్పుడు ఇంకా యేసు ప్రభు కూడా అంతే అంటాడు, దేవుడు జతపరిచిన వాడిని ఎవరు వేరు చేయకూడదు అన్నాడు. మనం శారీరకంగా వేరు చేయకపోయినా మానసికంగా వేరు చేయడం కూడా తప్పే.
వాళ్ళ మధ్యలోకి ఎవరు ఉండరు. వాళ్ళిద్దరికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళిద్దరికి ఎవరంటే దేవుడు ఒకడే. ఆ తర్వాత వాళ్ళకి ఇరువురికి తల్లిదండ్రులు అన్నవాళ్ళు. సో అందులో ప్రేమ ఉండదు, తగ్గిపోద్ది, లేకపోతే క్రొత్త వాళ్ళు రావటం వల్ల ఇది వరకటి విధానాలు మారిపోయినాయి అంటే అన్నిటికీ విశ్వాసం కలిగిన తల్లిదండ్రులు ఉన్నారంటే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు ఆ సమయం కోరిన రూపానికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ మంచి రూపానికి వెళ్ళిపోతారు. ఆ క్రమము లేకపోతే ఏ క్రైస్తవ కుటుంబం నిలబడద్దే. అలా నిలబడలేని క్రైస్తవ కుటుంబాలు ఖచ్చితంగా దేవుని విషయంలో ఏదో పొరపాటు చేస్తున్నారు. తల్లిదండ్రులే అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, ఖచ్చితంగా పొరపాటు చేస్తారు. దేవుడు ఒక ఉద్దేశంతో మనుషుల్ని సృష్టించి వాళ్ళ మధ్యన బంధాన్ని ఏర్పాటు చేసి బంధంలోంచి ఒక క్రొత్త బంధం అనేది పుడుతున్నప్పుడు దాన్ని ఎలా వేరుపరిచాడో దానికి కూడా మనం లోపడాలి. ఇది దేవుడు చేసిన సృష్టి. ఆయన క్రమం ఇలాగే ఎందుకు చేశాడంటే ఇది మంచిది కాబట్టి చేశాడు. ఇది చెడ్డది ఇది చేసేవాడు కాదు. కాబట్టి దేవుని మీద మనం విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందాం, దేవుడు మనకు మేలు చేశాడు, మన పాపాన్ని క్షమించాడు, మన నిత్యజీవాన్ని ఇస్తాడు, మరణం లేకుండా చేశాడు అన్న అన్ని మంచి సంగతులు మనం ఎలాగైతే ఒప్పుకుంటున్నాము, వాటన్నిటి విషయంలో మనం ఎలాగైతే ఆనందిస్తున్నాము, వాటన్నిటి విషయంలో మనకి ఏ సమస్య ఎలాగైతే తెలియదు, ఇప్పుడు చెప్పండి ఈ సంగతి విషయంలో కూడా సమస్య ఉండకూడదు. అది దేవుడు మంచిగా చేసేట. అక్కడితో మనకి నెక్స్ట్ చివరి వచనం అంటున్నాడు, అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండి అయితే వారు సిగ్గు ఏరుకుంటుంది. ఇది ఎత్తి చెప్పేది అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. 3వ అధ్యాయానికి ఇది ప్రారంభం. దీన్ని అర్థం చేసుకోవడం ప్రారంభం. ఇప్పుడు వాడు ఒకడిగా ఉన్నప్పుడు సాధారణంగా ఒకడు సిగ్గున్నట్టు తెలియదు, కానీ ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు సాధారణంగా తెలుస్తుంది సిగ్గు అనేది. కానీ వీళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి, పరిశుద్ధులుగా సృష్టింపడ్డారు కాబట్టి, పాపం ఇంకా వీళ్ళని సోకలేదు కాబట్టి, వీళ్ళిద్దరూ వేరు వ్యక్తులుగా ఉన్నా, వాళ్ళు దిగంబరులుగా ఉన్నా కూడా వాళ్ళకి ఏమిటంటే సిగ్గు అనేది తెలియలేదు అన్నట్టు. అంటే అసలు ఎంత పవిత్రమైన దశలో ఉన్నారు చూడండి. ఒక పుట్టిన పసిబిడ్డ ఉన్నాడు అనుకోండి, ఎంత సున్నితంగా పరిశుద్ధంగా ఉంటాడో వీళ్ళు అలాగే ఉన్నారు. అసలు ఎందుకు చెప్పుకొచ్చారంటే వీళ్ళలో దోషం లేదన్నాడు. ఎందుకంటే తర్వాత వచ్చే దోషం వల్ల వీళ్ళ ఆలోచనలో మార్పులు వచ్చేసినాయి, వీళ్ళ భావాల్లో మార్పులు వచ్చేసినాయి. అసలు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పాడంటే వీళ్ళ భావాల్లో కానీ వీళ్ళ ఆలోచనలో కానీ ఏ మార్పు లేదు. దేవుడు ఎలాగ ఉన్నాడో వీళ్ళు అలా ఉన్నారు. దేవుడు ఎలాగైతే ఆ పరిశుద్ధమైన దృష్టి కలిగి ఉన్నాడో వీళ్ళు కూడా అదే పరిశుద్ధమైన దృష్టి కలిగి ఉన్నారు. అది ఇప్పుడు దేవుడు మానవుని ఎంత పవిత్రంగా సృష్టించాడు. ఈ రోజు మనం ఉన్న స్థితిని మనం ఆలోచన చేసుకుంటే మనం ఎంత క్రీస్తు వలన మనం పరిశుద్ధపరచబడిన శరీరం అందు ఇంకనూ ఈ పాపతత్వం అనేది ఉంటది కాబట్టి మనము సిగ్గుపడే దశలో ఉండకూడదనే మనం ఇప్పుడు చూసుకుంటాం. ఎంత రక్షింపబడినా సరే, మనం ఎంత పవిత్రమైనా సరే, ఆ సిగ్గుపడే పరిస్థితి వస్తుందంటే మనం ఎవరికి కనబడం. ఆ స్థితి ఇంకా ఇప్పుడు మనుషులకు ఉంది, కానీ అప్పుడు లేదు. అంటే ఎంత పవిత్రునిగా మానవుడు సృష్టిస్తే మానవుడు ఏ స్థితికి పడిపోయాడు చూడండి. ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు ఈ రోజు మానవుడు అంటే అందుకే. ఆదాము ఎందుకు చూడగలిగాడు దేవుణ్ణి, లేదా అవ్వ ఎందుకు చూడగలిగింది ఆ దినాల్లో దేవుని యొక్క సన్నిధిని వాడు అనుభవించగలిగాడు. కానీ ఈ రోజు ఎందుకు మనుషుడు చేయలేకపోతున్నాడు, దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నాడు ఆ కారణం ఏంటంటే వాడు సిగ్గుపడే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం మనుషులుగా లేదా క్రైస్తవులుగా భక్తి చేస్తూ దేవుని యందు నమ్మకంగా ఉన్నా కూడా సిగ్గు విషయంలో అప్రమత్తంగా ఉంటూనే ఉంటాం. అది చచ్చేదాకా మారుతుంది. ఇది శరీరం నశించిపోవలసిందే, మరణం అనేది వచ్చింది కాబట్టి అది చచ్చేదాకా మారదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భార్యాభర్తలు ఇద్దరు కృప వలన ఒకటైనా కూడా బాధ్యతల విషయంలో తప్పదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వెళ్ళవలసిందే. అలాగే ఇది కూడా మనం ఎంత మంచి భక్తి గల క్రైస్తవులైనా ఈ విషయంలో మటుకు మానవులుగా ఈ భారాన్ని మోయవలసిందే. అందుకే మీరు కృప ద్వారానే రక్షింపడ్డారు, మీ వల్ల కాదన్నాడు. మనం ఏ క్రియ చేసినా మనం రక్షణ పొందలేం. ఆఖరి మేము నీటిలో మునిగి లేసాం కాబట్టి మేము రక్షింపడ్డాం అన్నా కూడా అది దేవుడు అంగీకరించకపోతే రక్షణ అవుతుంది. కేవలం కృప ద్వారా ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన పిలిచాడు కాబట్టి రక్షింపడుతుంది. అందుకే మనం సిగ్గుపడవలసిన వారముగా ఉంటున్నప్పటికీ కూడా ప్రతిదినము దాన్ని జయించుకుంటూ మనం జీవించగలుగుతున్నాం. కారణం ఏంటంటే మన ప్రతి పాపాన్ని కూడా తీసేశాడు కాబట్టి. అక్కడ ఉన్న ఏదైనా తోటలో ఈ రోజు క్రీస్తు మళ్ళీ మనకుంది. కాకపోతే శరీరం ముందు జరగవలసిన విధి జరుగుతూనే ఉంది. సరే, సమయం వెళ్ళి ప్రార్థన చేసుకుంది.
పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ నామమును మేము మహింపరచుటకు, హెచ్చించుటకు మాకు మీరు దయచేయుచున్న అవకాశములన్నింటినీ మేము వృధా చేసుకోకుండా ప్రతి దాని యందును మిమ్మల్ని మేము మహింపరచుటకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన కృపా సమాధానములు, ఈ పరిశుద్ధత, వీటన్నిటిని బట్టి కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వాటిని నిలుపుకునే వారం ఉన్నట్లు మా యందు మీరుండి నడిపించారు. మరి ప్రారంభం ఆదామును హవ్వను మీరు ఏ రీతిగా ప్రేమించారో క్రీస్తు ద్వారా అదే రీతిగా ఈ రోజు మమ్మల్ని మీరు ప్రేమించి ఏ బంధం అయితే ఆ రోజుల్లో వాళ్ళకు ఉందో అదే బంధాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దాన్ని పరిపూర్ణంగా మేము ఎరిగిన వారమైండి, అలాగే పరిపూర్ణంగా మేము దాన్ని వినియోగించుకుంటూ సహాయం చేయమని, ఈ లోకంలో పరదేశులుగా ఉన్నప్పటికీ నీ దేశ నివాసులుగా మేము దాని ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.